పడి ఉండకపోతే సర్పము ఆ మాట చెప్పినప్పుడు హవ్వ రెండవ డైలాగ్ ఏంటో తెలుసా? నాకేం తొందర లేదు, సాయంత్రం చల్లవేళ మా నాన్న వస్తాడు, మా నాన్నను అడుగుతా, అన్నీ తినమన్నా నువ్వు ఇది ఎందుకు తినొద్దన్నావు అని అడుగుతా. ఎందుకంటే మా నాన్న చాలా మంచోడు, మా తండ్రి చాలా మంచోడు, మా తండ్రికి చాలా ప్రేమ కలిగినోడు, ఇన్ని తినమని ఇచ్చినోడు ఆ ఒక్కటెందుకు తినొద్దన్నాడు? అది తింటే ఎందుకు చావు వచ్చింది? మా డాడీని అడిగి తెలుసుకుంటా. ఎందుకంటే మా డాడీ ఏది చేసినా, మా నాన్న ఏది చేసినా, మా తండ్రి ఏది చేసినా 100% మా మేలు కోసమే చేస్తాడు, మా నాన్న అన్యాయస్తుడు కాదు అని అనుకుని ఉన్నట్లయితే, సదభిప్రాయం ఉన్నట్లయితే, హృదయంలో దేవుని పట్ల మంచి అభిప్రాయం ఉన్నట్లయితే, తన తలంపులోని ఊహ మంచిదై ఉన్నట్లయితే పండు తీసుకోదు. కానీ ముందే డౌట్ ఉంది, ఆ డౌట్కి వీడొచ్చి ఆద్యం పోశాడు, ఫిక్స్ అయిపోయింది, ఎగబడింది. ఇక మన మీద కాదు, చెట్టు మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఆమె తిని మళ్ళీ ఆయన కూడా నాశనం చేయాలిగా, పోయింది ఆయన దగ్గరికి కూడా. ఇప్పుడు చెప్పండి, వేట ఆడా లేదా? అంటే ముందు దేవుడి పట్ల నెగిటివ్ థాట్స్ వచ్చేటట్టు ఫస్ట్ వాడు మనసును వేటాడి ఆ తరువాత ఇక భౌతికమైన వ్యవహారానికి వస్తాడనమాట. అసలు ఫస్ట్ వేట అనేది మనస్సులో జరిగిద్ది, అంటే హృదయములో జరిగిద్ది, తలంపులలో జరిగిద్ది. వాడి వేట ఫస్ట్ డైరెక్ట్గా భౌతికంగా రాడు. భౌతికంగా రావాలంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలి, అది లాజిక్. దేవుడు పర్మిషన్ ఇవ్వాలంటే ముందు నువ్వు తలంపుల్లో, హృదయంలో డిస్టర్బ్ అయి ఉండాలన్నమాట. డిస్టర్బ్ అవుతే దాన్ని పట్టుకొని పోయి, అదిగో ఆ మనిషి హృదయంలో ఏం విశ్వసిస్తుందో చూడు, ఆ తలంపుల్లో ఏమనుకుంటున్నాడో చూడు, నేను అవి చేయబోతున్నా, నీకేమన్నా అభ్యంతరమా అంటాడు. ఇక దేవుడు తలుపులు తీయాల్సిందే. అంటే ఇది ఎలాంటిదో తెలుసా? వాడు నీకు వెలపట్టుండి నెగిటివ్ థాట్స్ అనే తలంపులని, వ్యతిరేకమైన తలంపులని హృదయంలోకి వేసి అవి నువ్వే ఆలోచించేటట్టు చేసి నీ చేతులతోనే నీకు నిప్పు పెట్టుకునేటట్టు వాడు చేస్తున్నాడన్నమాట. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, కాపుదల అసలు ఎక్కడ ఉండాలి? రైట్, చురుగ్గా ఉన్నారండి, బాగానే వింటున్నారు. కాపుదల ఎక్కడ అవసరం? హృదయానికి, తలంపులకి. హృదయానికి, తలంపులకి కాపుదల అవసరం. ఇలా ఈ కాపుదల లేనందున ఇక్కడ అపవాది